గౌరవ అడ్వైజర్ గారు కూడా సమావేశంలో ఉన్నారు. అయితే ఈ 26 సెషన్స్లో 10 ఓల్డ్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో మొత్తం 54 సెంటర్లో ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయడం జరిగింది. సో మొత్తంగా 55 రోజుల్లోనే ఈ రిజల్ట్ మనం ఇవ్వగలుగుతున్నాం. కాబట్టి ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారి రిజల్ట్ ఈ జిఆర్ఎల్ ఇవ్వగానే తర్వాత వాళ్ళకి ఇంటిమేషన్ ఇచ్చి జిల్లా స్థాయిలో సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి తర్వాత వాళ్ళకి 1:1 పద్ధతిలో వాళ్ళకి అపాయింట్మెంట్ లెటర్స్ కూడా ఇస్తారు. సో గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ విషయం గురించి ప్రకటిస్తారు. అంతకుముందు ఎగ్జామ్స్ జరిగినవి కనుక చూస్తే 2012లో అప్పుడు కంబైన్డ్ స్టేట్లో ఒక డిఎస్సి జరిగింది. తర్వాత 2017లో మన పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా ఇంకొక డిఎస్సి జరిగింది. దాని తర్వాత ఇప్పుడే ఈ సంవత్సరం మాత్రమే ఈ డిఎస్సి కంప్లీట్ అయింది. నౌ ఐ రిక్వెస్ట్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ టు రిలీజ్ ది జనరల్ ర్యాంక్ లిస్ట్ ఆఫ్ డిఎస్సి 2024 సార్. థ్యాంక్ యూ. After that, sir will release the list. That's correct. Release of the సో డిఎస్సి రిజల్ట్స్ ఇప్పుడు ప్రకటించడం జరుగుతుంది. The results are open now. Now this intimations will be issued to them from one అంటే రేపటి నుండి వీళ్ళకి రిజల్ట్స్ వెళ్ళిపోతాయి. వాళ్ళు జిల్లా స్థాయిలో పోయి సర్టిఫికేట్ వెరిఫికేషన్ 5th లోపల కంప్లీట్ చేసి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రకటించిన రోజు వాళ్ళకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుంది.